ఓకే, మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ గా 6 నెంబర్ ఉండాలి. ఇన్ కేస్ ఆ 6 నెంబర్ లేని టైంలో మనకి ఈ విల్ పవర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో అది ఎలా యూజ్ అవుతుంది విల్ పవర్? విల్ పవర్ అంటే చూడండి, మనకి పొటెన్షియల్ అంతా మన లోపలే ఉంటుంది. ఓకే, ఆ పొటెన్షియల్ ని మనం తీసుకురావాలి చేయాలన్నప్పుడు అసలు అది మనకు ఉంది. సో అందులో ఉన్న టాలెంట్ ని బట్టి మనం కొంతమంది వెళ్తారు. సో కొంతమందికి వచ్చేసి ఇట్లా సంఖ్య రూపంలో ఉంటుంది. సంఖ్య రూపం. మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం లాస్ట్ టైం. ఏంటి, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి అందరూ వచ్చి అన్ని దానాలు చేసేస్తూ ఉంటాడు, అన్ని వెళ్ళిపోతా చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను అన్ని ఇచ్చేస్తాను కానీ ఒక ధైర్యలక్ష్మి మాత్రం ఇవ్వను, మీరు ఎన్ని తీసుకెళ్ళిపోండి అంటే నా దగ్గర ఉన్న సంపదలు సకల సంపదలు అన్ని పట్టుకెళ్ళిపోండి, ఈ ధైర్యాన్ని మాత్రం నాకు ఉంచండి, ఈ ధైర్యలక్ష్మి నాకు కావాలి అంటాడు. ఆ కావాలి అనుకున్నప్పుడు అందరు ఎవరైతే వెళ్ళారో అన్ని లక్ష్మిని పంపించేసిన తర్వాత ఆ ధైర్యలక్ష్మి ఎక్కడైతే ఉందో అన్ని ఒక్కొక్క లక్ష్మి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బికాస్ ధైర్యం ఎంత ఉన్నా కూడా ధైర్యం లేనప్పుడు ఏం చేసినా వేస్ట్. ఆ ధైర్యం కావాలి, ఆ పొటెన్షియల్ కావాలి అన్నప్పుడు మనకి ఈ విల్ పవర్ లైన్ లో ఉంటుంది. చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది మన గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కావచ్చు, వాళ్ళ పేరులో కావచ్చు, వాళ్ళ పొటెన్షియల్ కలిగి ఉండి పుట్టారు. వాళ్ళందరిలో కూడా విల్ పవర్ 1599 నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యారు చాలా మంది. ఎందుకంటే మనలో ఆ గట్స్ ఉంటే, ఆ పవర్ ఉంటే ఏదైనా సరే ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. అది లేనప్పుడు ఏం చేస్తాము, మనకి 6 అన్ని ఉన్నా కూడా కొంతమంది అచీవ్ చేయలేకపోతారు. ఆటోమేటిక్ గా ఈ లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ 6 అనే నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉంది అనుకోండి, దాంతో పాటుగా ఆటోమేటిక్ ఇంకా ఈజీగా మనం తొందరగా పొటెన్షియల్ తెచ్చుకుంటాం, తొందరగా వెళ్ళగలుగుతాం. 3 ఇందాక చెప్పుకున్నాము, ఏది ఉన్నా కూడా గురువు అనుగ్రహం లేకపోతే ఏది చేసుకోలేము. ఆ గురువు యొక్క అనుగ్రహం అంటే మనం ఏదైనా పొందగలుగుతాము అని చెప్పి. అలాగే 1 ఇప్పుడు మనం ఏ రంగంలో తీసుకున్న, సినీ రంగం కావచ్చు, డాక్టర్ రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, స్టడీ కావచ్చు, ఎందులో చూసుకున్నా కూడా మనం ఎలా ఉండాలనుకుంటాం, నెంబర్ 1 ఉండాలి అనుకుంటాం. ఆ నెంబర్ 1 పొజిషన్ లో కావాలి, చెయ్యాలి, వెళ్ళాలన్నప్పుడు మనకు ఖచ్చితంగా 1 అనే నెంబర్ ఉండాలి. 2 అంటే అసలు ముందు మనస్కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు అనేది మనకి మనస్కారకుడు లేకపోతే మనం ఏది కూడా మనం ముందుకెళ్ళలేము, చేయలేము. సో ఆ 2 అనేది ఎప్పుడైతే మన లైఫ్ లో ఉంటుందో ఆ సున్నితంగా మన అంటే చూడండి, ఆ కళల్లో ఉన్నప్పుడు మనం నవరసాలు పండించాలి. నవరసాలు పండించాలంటే నేను రఫ్ గానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అంటే కొంచెం స్మూత్నెస్ ఉండాలి, సాఫ్ట్నెస్ ఉండాలి, అన్ని ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు ఈ చంద్రుడి యొక్క మనస్కారకుడు ఏదైతే ఉందో అన్ని కూడా మనం మిళితం చేయగలుగుతాం. మనకి ఇది చేయాలని ప్రేరేపణ అనేది మన లోపల నుంచి వస్తుంది అన్నమాట. దాంట్లో ఆటోమేటిక్ గా 6312 అనే నెంబర్లు మీరు మొబైల్ నెంబర్ లో ఉండాలి. 156 అనేది ఫిల్లర్ నెంబర్స్ ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకసారి మీ మొబైల్ నెంబర్ లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ మార్చుకుంటే మన లైఫ్ మారుతుంది అన్నప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన సక్సెస్ సాధించాలంటే చిన్న చిన్న మార్పులు మనం చేసుకోవాలి. ఎన్నో మార్పులు చేంజెస్ చేసుకుంటుంటున్నాం కాబట్టి సో మొబైల్ నెంబర్ లో చిన్న చేంజెస్ చేసుకుంటే సో మనం అనుకున్న దానికి చేరుకుంటాం, అద్భుతంగా మనం ముందుకు రావచ్చు. అదేంటంటే చాలా మంది అంటారు మొబైల్ నెంబర్ మార్చుకుంటే అయిపోద్ది అంటే ఎవరు చెప్తున్నారు? మీరే మనమే చెప్తున్నాం. అంటే మన పాజిటివ్ మైండ్ సెట్ అనేది ముందు మన మైండ్ సెట్ లో ఉంటుంది. మన మైండ్ సెట్ లో ఉండి నేను ఏదైనా సరే, మీరు న్యూమరాలజీ వర్క్ చేయాలన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలన్నా, డబ్బులు రావాలన్నా, మన ఇంట్లో రిలేషన్ బాగుండాలి, ఏ రంగంలో మనం సాధించాలన్నా కూడా ఉండాల్సిన ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్, మన మీద మనకి నమ్మకం, మనలో ఉన్న విల్ పవర్, ప్రేమ, సంతోషం, ఇవన్నీ ఎప్పుడైతే మన లోపల ఉంటాయో ఆ పాజిటివ్ అంటే దేన్నైనా రిసీవింగ్ చేసుకునే మోడ్ లా ఉండాలి. మనకు అక్కర్లేని దాన్ని వదిలేసి ఇప్పుడు మనం సో మనకి ఏదైతే కావాలో సో దాన్ని మాత్రానికి మనం రిసీవ్ చేసుకుంటే సో మనకు అద్భుతాలు వస్తాయి. ఇప్పుడు మనకి మన శ్వాస తీసుకుంటాం, వదులుతాము. ఆ శ్వాస తీసుకుని వదిలేటప్పుడు మనం తీసుకునే శ్వాసని, మనకి చెట్లు ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు అద్భుతమైన శ్వాసని ఇస్తుంది. ఈ శ్వాసని ఎంత బాగా మనం తీసుకోగలుగుతున్నామో అదే విధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రంగంలో ముందుకెళ్ళినప్పుడు మనకి అంత ఇదైపోవాలి. అవ్వాలన్నప్పుడు ఆ పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే ఏదున్నా మనకి నెగిటివ్ అయిపోతుంది. ఆ పాజిటివ్ ఉన్నప్పుడు ఆ రిసీవింగ్ అంటే ఆ గాలి ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో నేను అద్భుతాలను నేను సృష్టిస్తున్నాను ఒక నమ్మకాన్ని వస్తుంది. గాలి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మనలో అక్కర్లేని వేస్ట్ అంతా చెత్త అంతా మనం బయటికి పంపించేసి మనకు అక్కర్లేదని తీసి మనకు కావాల్సింది శ్వాస రూపంలో మనం తీసుకున్నట్టుగా ఈ మొబైల్ నెంబర్ లో కావచ్చు, దేంట్లోనే మనకి చేయాలంటే ఎక్కడ ఉండాలి, మొత్తం మన మైండ్ లోనే. ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ లో మనం తీసుకోవాలి, చేయాలన్నప్పుడు ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ విల్ పవర్ అనేది మన లోపలే ఉంటుంది, దాని పొటెన్షియల్ బయటకు తీసుకురండి. ఆల్రెడీ నాకు విల్ పవర్ ఉంది, నేను ఏదైనా సాధించగలను, నాకు గట్స్ ఉన్నావు అన్న వాళ్ళకి మీ గట్స్ ని మీరు నమ్ముకొని వెళ్ళచ్చు. నేను చేయలేకపోతున్నాను, నేను ఇది మార్చుకుంటే ఏంటి అన్నప్పుడు ఆ మార్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తాం. ఇప్పుడు నా జీవితంలో నేను ప్రతిదీ
చేయకూడదు చెప్పాను కదా లాస్ట్ పంచరత్నాలు చెప్పాను. ఆ పంచరత్నాలు నా జీవితంలో ఉపయోగించుకున్నాను. నేను కనీసం రోడ్డు దాటాలన్నా కానీ ఒకరితో మాట్లాడాలన్నా కానీ చెయ్యాలన్నా కానీ నేను చాలా భయపడతాను. కనీసం నాకు మాట్లాడితే కమ్యూనికేట్ చేయటమే రాదు. అలాంటిది ఈ రోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ ఆ రెమెడీస్ నేను పాటించడం వల్ల నా జీవితంలో నేను అప్లై చేసుకోవడం వల్ల నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఓకే అండి.